ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఉగాది నుండి ఉగాది వరకు కురోధి నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు గోచారంలో ప్రధాన గ్రహాలైనటువంటి చతుర్థ గ్రహాలనే మనం తీసుకుంటాము సంవత్సర ఫలితాలలో. బృహస్పతి వచ్చేసి వృషభ రాశిలోకి మేషాన్ని వదిలి మే 1 వస్తారు. అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. శని భగవంతుడు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈయన యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. మీ రాశికి మీ లగ్నానికి దశమాధిపతి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి మీకు ఇన్ని రోజులు లాభంలో ఉన్నాడు కాబట్టి చక్కగా ఉన్నింది. మంచి లాభాలు గెయిన్ చేసుకున్నారు. ఉద్యోగంలోనూ సొసైటీలోనూ మంచి బెనిఫిట్ వచ్చింది. ఫ్యామిలీలో జీవిత భాగస్వామితోనూ మంచి మంచి అనుకువ చలాకితనం ఇవన్నీ వచ్చాయి. జాబ్లో బాగా మీకు మీరు అనుకున్నంత మీరు రీచ్ అయ్యారు. కష్టపడే రీచ్ అయ్యారు, బట్ కష్టపడ్డారు, రీచ్ అయ్యారు కూడాను. అలాగే ఫారిన్ ట్రిప్స్ ఇలాంటి మూలకంగా కూడా కొంత ధన వ్యయమైంది. ఉద్యోగం కోసం ధన వినియోగం జరిగింది. ఇకపోతే మీకు ప్రమోషన్స్, జాబ్స్ ఇప్పుడు ఈ పీరియడ్లో వీటి కోసం ప్రయత్నించటం, ఉన్నది వదిలేసుకొని ఏదో వస్తుందని ఆశలు పెట్టుకొని మీరు ఈ సమయంలో కనుక మీరు పెట్టారంటే సొసైటీలో షైన్ అవ్వలేరు, జీవిత భాగస్వామితో షైన్ అవ్వలేరు, ఉద్యోగంలో చాలా లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మిథున రాశి మిథున లగ్నం వారికి. బృహస్పతి లాభం వదలడం మే 1 వరకే మీకు ఉన్నటువంటి ఆటలు పాటలు. తర్వాత ఏది కూడాను మీకు అంత ఇదివరకు ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇవ్వదు. ఉద్యోగ ప్రయత్నాలు, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, కానీ ఎక్కువ విశేషించి గ్యాప్స్ మాత్రం ఇచ్చుకోవద్దు. కేతువు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీకు అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే బృహస్పతి మీకు మే వరకు కూడాను మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తున్నారు. ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మే వరకు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. మే తర్వాత మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కొంత ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహు వచ్చేసి మీకు దశమంలో ఉన్నారు. ఈ రాహు దశమంలో ఉండడం కొంత ఇబ్బంది. ఎందుకంటే శని నక్షత్రంలోకి ఎంటర్ అవుతారు. మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఉత్తరాభాద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు శతభిషంలో కూడా మనకు శని భగవంతుడు ఉంటారు. నక్షత్ర పరివర్తన ఏర్పడ్డది. తద్మూలకంగా ధన ఇబ్బంది, ఉద్యోగంలో కష్టాలు, ఇంట్లో ఎల్డర్స్కి కష్టాలు, మీకు కష్టాలు, ఆరోగ్యం మీద డబ్బు ఎక్కువ వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రాబ్లం, అలాగే సొసైటీలో ప్రాబ్లం, జీవిత భాగస్వామితో ప్రాబ్లం. ఎటు తిరిగినా అంతా ఫైనాన్స్తో ముడివేసుకొని ఉంటుంది కాబట్టి ఫైనాన్స్గా చేసే బిజినెస్ అయినా ఉద్యోగమైనా ఈ టైంలో ఆటలు ఆడే అవకాశాలు మీరు ప్రయత్నించవద్దు. గేమ్స్ ఆడొద్దు. ఉన్న దాంట్లో కుదురుగా ఉండండి. వర్క్ ఎక్కువైందా భరించండి. ఎంతైనా స్ట్రెస్ తీసుకోవడానికి ముందు అడుగు వేయండి. ఓవర్ స్ట్రెస్ ఉంటే ఖచ్చితంగా జాతకం చేయించుకోండి. మన హైందవ సిద్ధాంతంలో మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. పూర్వం నుంచి మీరు గమనించారు, బ్రాహ్మణ్స్ ఎక్కువ జాతకాలు కలవని కూడా పెళ్లి కూడా చెయ్యరు. మనం గుడ్డుదాటిగా పంతుల దగ్గరికి వెళ్ళేసి యొక్క గణాంకాలు చూసుకొని వచ్చి పెళ్లి చేసేస్తాం. లేట్ అయినా పర్లేదు, ఉద్యోగం కోసమైనా, వివాహం కోసమైనా, జాబ్ కోసమైనా జాతకం ఒకసారి చూయించుకొని ఈ యొక్క జాపం హోమం ఒకసారి చేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడతాం. అవి చేసుకోవడం వల్ల ఈ యొక్క మనం పూజించే దేవతలకు శక్తి రావాలంటే హవిస్ ఇవ్వాలి. వాళ్ళు ఆ హవిస్ ద్వారానే ఆహారం పొందుతారనమాట. అది అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవతల్ని ఇంట్లో ఆరాధించుకుంటూ లోపల ఉన్న దేవతలకి ఎక్సర్సైజులు, బ్రీతింగ్లు, మెడిటేషన్ల ద్వారా మనము సపోర్ట్ ఇవ్వాలి. ఇది పూజా విధానం, ఈ యోగా తంత్ర విధానం. ఈ రెండింటినీ కలిపితేనే విజయం లభిస్తుంది. ఈ యొక్క రాహు మీకు దశమంలో ఉద్యోగంలో కొంత హెల్ప్ చేస్తాడేమో అనుకోవడానికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని విన్నారైతే రోజు ఏ ముద్ర ఈ యొక్క సుషుమ్నా ముద్రలో కూర్చొని దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని విన్నట్లయితే రాహుకాలంలో ప్రతిరోజు
మీకు ఉద్యోగంలో కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కేతువు మీ చతుర్థంలో ఫ్యామిలీ అంటే వినాయకుడిని ఉండ్రాళ్ళతో పూజించినట్లయితే బుధవారం రోజు కేతువుకు అధిదేవత వినాయకుడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శని భగవంతుడు అష్టమాధిపతి కోన 9th హౌస్ ప్లానెట్ కాబట్టి తండ్రి హెల్త్ చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి చాలా ప్రబలంగా మీరు మనీ శరీరం వెచ్చించాల్సిన అవకాశం వస్తుంది. దాయాదులతో ఇబ్బంది, ఫైనాన్షియల్ మ్యాటర్సే అన్ని చిక్కుముళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 8 సంఖ్య వచ్చింది, శనికి సంబంధించింది. డబ్బు గురించి బాగా ప్రెజర్స్ ఉంటాయి. ఒరిజినల్ జాతకంలో అయినా మనకు 10th హౌస్ ప్లానెట్ అట్ ద సేమ్ టైం 11th హౌస్ ప్లానెట్ ఈయన మనకు ప్రబలంగా మారాడు కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి. శనికి సంబంధించి న్యూమరాలజీ ప్రకారం శని అంకె వచ్చింది ఈ సంవత్సరం. పైపెచ్చు క్రోధినామ సంవత్సరం. మనుషుల మధ్యన శాంతి ఉండదు, కోపోద్రేగాలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీని నుంచి బయటపడాలంటే మనం ఒకటే ఆలోచించాలి. మీరు ఈ యొక్క మిథున రాశి వారు బృహస్పతికి సంబంధించినటువంటి ఈ యొక్క శాంతి ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనము ఈ యొక్క ముక్కు ద్వారా గాయత్రి ఎలా చేయాలనేసి ఒక రాశికి చెప్పుకుందాం. అలాగే మనకు బ్రెయిన్ బాగా పనిచేయాలి. శని దశమాధిపతి, లాభాధిపతి, అష్టమాధిపతి ఈ యొక్క మిథున రాశి వారికి కోణాధిపతి. ఇబ్బందులు వస్తాయి. మంద బుద్ధితోటి ప్రయోజనాలను పోగొట్టుకుంటాం. బ్రెయిన్ డల్ అవుతే మంద బుద్ధి వస్తుంది. మరి బ్రెయిన్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి? కపాల భ్రస్తిక. ఈ కపాలానికి సంబంధించినటువంటి భ్రస్తిక ప్రాణాయామం చేస్తే మనకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది. చూడండి ఒకసారి. శుభం.